ఒక ప్రేమ, ఒక తప్పు, ఒక కుటుంబం. సంతోష్ సినిమా నిజంగా ఎందుకు అంత గొప్పదో తెలుసా? ప్రేమ కోసం పెళ్లి చేసుకున్న ఒక అబ్బాయి ఒక తప్పు వల్ల తన భార్యను కోల్పోతాడు. కానీ అదే జీవితం అతనికి మరో అవకాశం ఇస్తుంది. ఇది కేవలం సినిమా కాదు, ఇది మన జీవితంలో జరిగే నిజమైన కథ. సంతోషం సినిమా తెలుగు సినిమాలో ఫ్యామిలీ, ప్రేమ, భావోద్వేగాలు అన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ మిక్స్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమా సంతోషం. అక్కినేని నాగార్జున కెరీర్లో ఇది ఒక మైలురాయి. ఈ సినిమా మనకు నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చివరికి మనసుకు అత్తుకుంటుంది. హీరో నాగార్జున ఒక హ్యాపీ గో లక్కీ గాయ్. అతని జీవితంలో ప్రేమగా వస్తుంది హీరోయిన్ గ్రేసీ సింగ్. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ వారి ప్రేమకి కుటుంబం అంగీకరించదు. ఇక్కడే మొదలవుతుంది అసలు ఎమోషన్. పెళ్లి తర్వాత వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళకు ఒక చిన్న బాబు కూడా పుడతాడు. అన్నీ బాగానే సాగుతున్నప్పుడు ఒక చిన్న గొడవ, ఒక చిన్న తప్పు, ఒక యాక్సిడెంట్, హీరోయిన్ మరణిస్తుంది. ఇక్కడే ప్రేక్షకుల హృదయం బ్రేక్ అవుతుంది. నాగార్జున ఒంటరిగా మారిపోతాడు. అతని హృదయం, అతని జీవితంలో సంతోషం పూర్తిగా పోతుంది. ఒక భార్యని కోల్పోయిన భర్త, ఒక తల్లిని కోల్పోయిన బాబు, ఈ ఇద్దరి బాధ మనసు కదిలిస్తుంది. ఇక్కడ అక్కినేని నాగార్జున నటన అసలు హైలైట్. అతని కళ్ళల్లో కనిపించే బాధ నిజంగా ఫీల్ అవుతుంది. అప్పుడే కథలోకి వస్తుంది మరో పాత్ర, శ్రేయస్ సరన్. ఆమె ఒక సింపుల్ లవ్లీ గర్ల్. ఆమె రావడంతో హీరో జీవితంలో మళ్ళీ కొంచెం లైట్ వస్తుంది. కానీ ఆమెకి హీరోపై ప్రేమ పెరుగుతుంది. ఇక్కడే అసలు కొన్ని స్టార్ట్ అవుతుంది. హీరోకి తన మొదటి భార్యపై ఇంకా ప్రేమ ఉంది, కానీ తన కొడుకుకి ఒక తల్లి కావాలి. ఇక కుటుంబం, సమాజం, భావోద్వేగాలు అన్నీ కలిసి ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. చివరికి హీరో తన హృదయాన్ని వినిపిస్తాడు. జీవితం ఒక్కసారి కాదు, మరోసారి కూడా సంతోషం ఇవ్వగలదు అని అర్థం చేసుకుంటాడు. అతను రెండోసారి ప్రేమను అంగీకరిస్తాడు. ఈ క్లైమాక్స్ ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. సంతోషం మనకు చెప్పే సందేశం ఒకటే: జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్లు ఉండదు, కానీ ప్రతి బాధ తర్వాత ఒక కొత్త సంతోషం వస్తుంది. సంతోషం రిలీజ్ సమయంలో భారీ సక్సెస్ అయ్యింది. దీని బడ్జెట్ సుమారు 4 కోట్లు. వరల్డ్ వైడ్గా దీని కలెక్షన్స్ అయితే దాదాపు 15 కోట్లు పైగానే వచ్చిందని చెప్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్. ఆ కాలానికి ఇది భారీ కలెక్షన్స్. ఈ సినిమాకి మ్యూజిక్ కూడా ఒక పెద్ద ప్లస్. సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తుంటే ప్రతి పాటలో ఎమోషన్, లవ్ ఫీల్ ఉంది. ఫ్యామిలీ ప్లస్ లవ్ ప్లస్ ఎమోషనల్ పర్ఫెక్ట్ మిక్స్. రియల్ లైఫ్ కనెక్ట్ అయింది. పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రిపీట్ వాల్యూ ఉన్న సినిమా సంతోషం. మీకు సంతోష్ సినిమాలో ఏ సీన్ ఎక్కువగా నచ్చింది? కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఎమోషనల్ మూవీ స్టోరీస్ కోసం మా ఛానల్ తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఒక సినిమాతో మళ్ళీ కలుసుకుందాం.